బిహార్ రాజకీయ సంక్షోభానికి తెరపడింది. ఇండియా కూటమితో తెగదెంపులు చేసుకున్న జేడీయూ అధినేత నితీష్ కుమార్ బీజేపీతో జతకట్టారు. ఎన్డీఏ జేడీయూ అలయన్స్ తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. బీహార్ 9వ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. నితీష్ కుమార్ తో పాటుగా 8 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. డిప్యూటీ సీఎంలుగా సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా ప్రమాణం చేశారు. మంత్రులుగా బీజేపీ నుంచి 3, జేడీయూ నుంచి 3, హిందుస్థాన్ అవాం మోర్చా నుంచి 2, వీరితో పాటు ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యే మంత్రిగా ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం బీహార్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని 9వసారి ప్రమాణ స్వీకారం చేసిన నితీష్ కుమార్ తెలిపారు. ఎన్డీఏ నుంచి ఎక్కడికి వెళ్లలేదని, ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं बिहार राज्य के मुख्यमंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा। मैं नीतीश कुमार सत्यनिष्ठा से प्रतिज्ञान करता हूं कि जो विषय बिहार राज्य के मुख्यमंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे याद होगा और किसी व्यक्ति या व्यक्तियों को सबसे सिवाय व्यक्ति ऐसे मुख्यमंत्री के रूप में अनेक कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित होगा। मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगा। कह रहे हैं कि 2024 तक जदयू खत्म हो जाएगी। बिहार के हित में और पूरे इलाके के और बिहार के विकास के लिए हम काम करते हैं। इसी काम को आगे बढ़ाएंगे तो इसी में हम लगे रहे और आप मालूम है ना भाई कि हम अलग हो गए थे, हम यहाँ हैं भाई, सबको एकजुट करके जा रहे थे कि तेजी से तो सब कुछ कर नहीं रहा था, तो बेकारे हो ही गया था। वही लोग ज्यादा चाह रहा था, सब तो छुट्टी मिल गई, यहाँ थे वही फिर आ गए और अब इधर उधर जाने का सवाल। సీఎం రేవంత్ రెడ్డిని మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కలవటం హాట్ టాపిక్ గా మారింది. రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సీఎం రేవంత్ నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారని ప్రకాష్ గౌడ్ చెప్పుకొచ్చారు. ఇటీవల 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా సీఎం రేవంత్ ను కలిసిన విషయం తెలిసిందే. దీంతో వారంతా పార్టీ మారుతున్నట్టు పెద్ద ఎత్తున ఊహాగానాలు వెలువడ్డాయి. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారని, అందుకే సీఎంను కలిశారని ప్రచారం జరిగింది కూడా. పొలిటికల్ సర్కిల్లోనూ పెద్ద దుమారమే రేపింది. కానీ ఆ వార్తలను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఖండించారు. నియోజకవర్గానికి నిధులు, ప్రోటోకాల్ విషయంలో మాత్రమే కలిశామని చెప్పుకొచ్చారు. అది జరిగిన 2 రోజులకే ఇప్పుడు రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సీఎంను కలవటం చర్చనీయాంశంగా మారింది. బిల్డర్లను తెలంగాణ ప్రభుత్వం కాంట్రాక్టర్లుగా చూడటం లేదని, సంపద సృష్టికర్తలుగా చూస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్ హైటెక్స్ లో జరిగిన బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా 31వ కన్వెన్షన్ లో ఆయన మాట్లాడారు. దేశంలో సంపదను సృష్టించడంలో తెలుగు రాష్ట్రాల బిల్డర్లు కీలక భూమిక పోషిస్తున్నారు. ఇలాంటి వారిని ప్రోత్సహించడం ప్రభుత్వాల బాధ్యత అన్నారాయన. దేశంలో జరుగుతున్న నిర్మాణ రంగాల్లో తెలుగు రాష్ట్రాల కాంట్రాక్టర్ల కంట్రిబ్యూషన్ ఎక్కువగా ఉందన్నారు భట్టి. 7వ దశకంలో మార్కెట్లో ఒక వెలుగు వెలిగిన నిర్మాణ రంగ సంస్థలు ఆర్థిక ఇబ్బందుల కారణంగా నేడు కనిపించకుండా పోయాయన్నారు. దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి కానీ లేకపోతే ఇతర నిర్మాణ రంగాలకు సంబంధించి కానీ పెద్ద ఎత్తున ఏదైనా కాంట్రిబ్యూషన్ ఉంది అంటే మా తెలుగు రాష్ట్రాల్లో నుంచి ఉన్నటువంటి కాంట్రాక్టర్సే పెద్ద ఎత్తున, ఈవెన్ అక్రాస్ ది గ్లోబ్ ఆల్సో అంత ఎంటర్ప్రెన్యూర్షిప్ తో రిస్క్ తీసుకొని ఈ దేశ సంపదను సృష్టించడానికి ప్రముఖమైనటువంటి పాత్ర పోషించేవాళ్ళు
పోషించారు మా వాళ్ళు, పోషిస్తా ఉన్నారు కూడా. అలా పోషించేటువంటి వాళ్ళని ప్రోత్సహించడం అనేది ప్రభుత్వాల యొక్క బాధ్యత కూడా. వాట్ వి స్ట్రాంగ్లీ బిలీవ్. నిర్మాణ రంగంలో చాలా పేరు ప్రాముఖ్యత కలిగిన అనేక కంపెనీలు 60s లో 70s లో రెపరెపలాడినటువంటి కంపెనీలు ఇవాళ చాలా కంపెనీలు కనపడకుండా పోతా ఉన్నాయి. మిమ్మల్ని మేము కాంట్రాక్టర్స్ గా చూడలే, వెల్త్ క్రియేటర్స్ గా చూస్తా ఉన్నాము. తనకు రాజకీయ జన్మనిచ్చిన సిరిసిల్ల ప్రజలతోనే ఉంటాను అని మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ ఓటమి కార్ స్పీడ్ కు చిన్న బ్రేక్ మాత్రమే అన్నారు. తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అమలు కాని హామీలతో ప్రజలను మోసం చేసిందని విమర్శించారు కేటీఆర్. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని ఆరోపించారు. వాళ్ళ అధికారంలోకి వస్తామని వాళ్ళు కూడా అనుకోలే కాబట్టి ఏం చేసిండ్రు, నోటికి ఎంత వస్తే అంత చెప్పుకుంటామేంది, ఎంత వస్తే అంత. ఏమేం చెప్పిండ్రు ఒకసారి యాద తెచ్చుకోండి. మీరు ఏమన్నారు రైతులకు? మీరు ఆగుండ్రి, కేసీఆర్ అనుకుంటాండు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేసింది కాబట్టి గెలిచిపోతా అనుకుంటాను కేసీఆర్. నేను 2 లక్షలు రుణమాఫీ చేస్తా, రైతుల వలన నిన్న రుణమాఫీ అయిపోయిన ఉంటే తెల్లారే బ్యాంకు కోన్రి 2 లక్షలు తెచ్చుకోండి, నేను చేస్తా రుణమాఫీ డిసెంబర్ 9 నాడు అని రేవంత్ రెడ్డి గారు ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా చెప్పినారు. డిక్లరేషన్ల మీద డిక్లరేషన్లు చేసి మేనిఫెస్టో పెట్టి 420 హామీలు ఇచ్చి ఇవాళ 1.8% తో గెలిచిండ్రు వాళ్ళు. మార్పు కావాలని ఓటేసిన వాళ్ళందరూ నెత్తినోరు కొట్టుకుంటాను ఇవాళ. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్లో బీఆర్ఎస్ సత్తా చాటాలని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. మెదక్ పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ స్థానాల్లో 1 మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిచిందన్నారు. 6 స్థానాల్లో బీఆర్ఎస్ బలంగా ఉందన్నారు. బీఆర్ఎస్ ఓటమితో ప్రజలు ఆలోచనలో పడ్డారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. మెదక్ నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పార్లమెంట్ లో 7 ఎమ్మెల్యేలు ఉంటే 6 గెలిచినాం. ఈ ఒక్కరే కొద్దిగా మిస్ అయిపోయింది. నిజానికి దగ్గర కూర్చున్నాం మనం, అంటే ఎక్కడ 10,000 దగ్గర కూర్చొని మిస్ అయిపోయింది. మనం ఒక 5-6 మంది పడితే మనం గెలిచిపోదు. సరే ఏదైనా మనం ఓడిపోయినామని ఉంటుంది, బాధ ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. కానీ ప్రజలు ఆలోచనలో పడ్డారు. ఏదైనా మన మంచిదే, ఇవాళ ప్రజలు కూడా అన్ని ఆలోచన చేస్తున్నారు. తానేదో నేనేదో చెప్పి మంచి చెడు అక్కడ రెండేళ్ళే అయింది కాదు. మొన్న కర్ణాటక ఏదో వచ్చిన్నారు, వాళ్ళతో ఆలోచనతో ఏదో మాట్లాడుతూ వచ్చారు. మాట్లాడుతుంటే మీ దగ్గర ఎట్లుంది పోయి పార్లమెంట్ ఎలక్షన్ అని ఆడ కూడా కాంగ్రెస్ గెలిచింది కదా. అలా మా దగ్గర మొత్తం పాస్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీ. 8 నెలలే వాళ్ళు గెలిచి 5 గ్యారెంటీలన్నీ ఆగమైపోయింది. ఇక్కడ ఎవరు కాంగ్రెస్ పార్టీ మా దగ్గర ఓటేషన్ లేడు వాళ్ళు. ఎందుకు పొద్దున్నాక అసలు కరెక్టే ఉంటుంది రైతులు, మొత్తం మోటార్లు ఇలాంటి వాళ్ళు హామీలు ఒక్కటి కూడా అమలు కాలేదన్నా. మా దగ్గర 28 ఎంపీలు ఉంటే 25 పైన ఇలా బీజేపీ గెలిచినట్టు తప్ప కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేదు. జగన్కు 3 వచ్చిందన్న. మన దగ్గర కూడా జగన్కు నిలబడి 2 నెలలు ఒక్క 6 నెలలు ఆగని. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని మధు యాష్కి గౌడ్ విమర్శించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితను అరెస్టు చేయకపోవడం బీఆర్ఎస్ బీజేపీల మధ్య బంధమేంటో తెలుపుతుందని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర సంపదను దోచి కేంద్రానికి కప్పం కట్టిందని ఆయన ఆరోపించారు. కేసీఆర్ కుటుంబ దోపిడీ, అవినీతితో తెలంగాణకు అన్యాయం జరిగిందని మాజీ ఎంపీ మధు యాష్కి అన్నారు. మోదీ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ తను తెలంగాణ దోచుకున్న వేలాది కోట్లని కప్పం కట్టేటట్టుగా ప్రతిసారి వచ్చి అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు డబ్బులు కడుతూ పోయినాడు. ఆఖరికి కూతురు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి జైలు ఉంటాడు. అతనికి డబ్బులు ఇచ్చి తన అకౌంటెంట్ల అప్రూవర్ గా మారి కూడా వాంగ్మూలం ఇస్తే కూడా ఇప్పటి వరకు కవితను అరెస్ట్ చేయలేదు. ఈ 2 చూస్తే మీకు తెలంగాణ రాష్ట్రం దోచుకొని పరోక్షంగా దాచిపెట్టి ఢిల్లీకి బీజేపీ పార్టీ కప్పం కట్టింది. అప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ ఆ దోపిడీలో భాగస్వామైంది మోదీ గారి యొక్క ప్రభుత్వం కేంద్రంలో. మొన్నటి జరిగిన ఎన్నికలలో ఖర్గే గారి యొక్క ఆశీస్సులతో సోనియా గాంధీ గారి యొక్క 6 గ్యారంటీ స్కీమ్ ప్రకటించాక రాహుల్ గాంధీ గారి యొక్క నేతృత్వంలో
రాష్ట్ర పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ప్రజల ప్రభుత్వం ఏర్పడింది. ప్రభుత్వ పాలన కూడా ప్రజల వద్దకు తీసుకుపోవడం జరుగుతూ ఉన్నది. నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలపై తీవ్ర ఆరోపణలు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భూ కబ్జాలు, బినామీల పేర్లతో భూదందా కొనసాగిస్తున్నాడని ఆరోపించారు. కావలి ఎమ్మెల్యే బీహార్ తరహా పరిపాలన సాగిస్తున్నారని, ఆత్మకూరు ఎమ్మెల్యే బంధువులతో బినామీ పేర్లతో కాంట్రాక్ట్ పనులు చేయిస్తున్నారని ఆరోపించారు ఆయన. కందుకూరు ఎమ్మెల్యే ప్రతిపక్షాలను తిట్టడం లేదని, జగన్ టికెట్ ఇవ్వకుండా ఎగనామం పెట్టాడని అన్నారు. కమిషన్ లేనిదే కాకాణి ఏ పని చేయటం లేదని, పోర్టును అడ్డం పెట్టుకుని కోట్లు గడిస్తున్నాడంటూ ఆరోపించారు. నల్లపరెడ్డి చెడబుట్టాడు. డైలీ, వీక్లీ, మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ మామూళ్ళు. ఆత్మకూరులో పేరుకి విక్రమ్ బంధువులందరినీ పెట్టి కాంట్రాక్టులు, ఇసుక దందాలు, లేఅవుట్లన్నీ చేస్తున్నాడు. మైనింగ్ డీల్స్ చేస్తున్నాడు. ఆయన ఒక ఎమ్మెల్యే. కందుకూర్ నన్ను పవన్ కళ్యాణ్ తిట్టలేదు, నీకు సీటు కట్టు, ఇప్పుడు సీటే ఇవ్వడం లేదు అంటే ఎమ్మెల్యేకు ఉండవలసిన గుణగణాలు పేదవాళ్ళకు సేవ చేయడం కాదు. ఏం కావాలి? బూతులు తిడితే అలాంటి బూతుల రత్నకు ఎమ్మెల్యే, బూతుల సామ్రాట్కి ఎంపీ, ఇంకా ఎక్కువ తిడితే అతను నట్ట సామ్రాట్ కింద పెట్టి అతనికి మంత్రి. ఏం తమ్ముడు న్యాయమా ఇదని మిమ్మల్ని అడుగుతున్నా, కానీ మీకోసం నేను పడుతున్నా. లేకపోతే వీళ్ళ కథ తేల్చేవాడిని. సభ్యత అడ్డం వస్తుంది కానీ ప్రజల కోసం పడుతున్నాను. వీళ్ళు మాట్లాడే మాటలు ఒకసారి నేను కూడా మనిషే కాబట్టి పౌరుషం వస్తుంది, కానీ మళ్ళా మీకోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం సంయమనం పాటిస్తున్నానని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫైర్ అయ్యారు. చంద్రబాబు చవకబారు మాటలు మాట్లాడితే రాళ్ల దెబ్బలు తప్పవు అంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హెచ్చరించారు. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని ఆయన విమర్శించారు. చంద్రబాబు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే అవకాశమే లేదన్నారు. టీడీపీని కుప్పంతో పాటు అన్ని జిల్లాల్లో ఓడిస్తామన్నారు. రాబోయే రోజుల్లో కూడా అదే జరుగుతుంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే మరి మనం భరించలేము. వారు ఏం చేస్తారు, ఏం చెప్తారు. నిన్న చెప్తా పీలేరు సభలో రామచంద్రారెడ్డి అంటే పెద్దిరెడ్డి పొద్దున్నే ఇసుక ఒక లోటు తింటాడు, మధ్యాహ్నం మైనింగ్ తింటాడు, రాత్రి ఇరిగేషన్ శాఖ తింటాడు అని మాట్లాడేదానికి ఏది లేదు. నేను పలానా చేసిన ఈ రాష్ట్రానికని లేదు, ఈ ప్రాంతానికని లేదు. ఈ రోజు కుప్పంకు మనం అందరినీ నీళ్ళు ఇస్తా ఉన్నాం. ఇప్పుడు పోతా ఉన్నాయి కుప్పంకు. మన ప్రాంతం వద్ద కూడా అందరినీ నీళ్ళు ఇస్తా ఉన్నాం. మరి నువ్వు ఎందుకు చేయలేదు? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు, కుప్పానికి ఏమి కూడా చేయకుండా ఈ రోజు మనం అన్ని కూడా చేస్తా ఉంటే నువ్వు వరుసగా అన్ని ఓడిపోయావు. ఆడ ఎంపీటీసీలు పోయినారు, మండల ప్రెసిడెంట్లు, జడ్పీటీసీలు, మున్సిపాలిటీ అన్ని కూడా ఓడిపోయి నా గురించి మాట్లాడుతా ఉన్నాడు. ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు, లేదా మన ప్రాంతంలో మన జిల్లాలో ఉన్న మీ అందరికీ తెలుసు నేను ఎలాంటి వ్యక్తిని అని. ఆయన నా మీద ఇలాంటి అవాంఛనీయ మాటలన్నీ కూడా మాట్లాడాడు. పెద్దిరెడ్డి పాపాల పెద్దిరెడ్డి అన్నాడు. నేనేం పాపాలు చేశాను? నేనేమన్నా మా మామూలు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయినానా? లేదా నేనేమన్నా నమ్మిన వాళ్లకు మోసం చేశానా? ఏపీ ప్రజలకు ప్రధాని మోదీ అన్యాయం చేశారని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏపీకి 10 ఏళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని మోదీ హామీ ఇచ్చి మాట తప్పారని అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను తీసుకురావడంలో చంద్రబాబు, జగన్ లు విఫలమయ్యారని అన్నారు షర్మిల. జగన్ 3 రాజధానులని గందరగోళాన్ని సృష్టించారని షర్మిల ఆరోపించారు. మన రాష్ట్రానికి ఇంత అన్యాయం చేసినా కూడా, మోడీ గారు మన రాష్ట్రానికి ఇంత అన్యాయం చేసినా కూడా, వెన్నుపోటు కాదు కదా మన కడుపులో పొడిచినా కూడా, ఇప్పుడున్న అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ అయినా ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ పార్టీ అయినా మొత్తం మోడీకే ఉడిగలు చేస్తున్నారు, వారికే బానిసలయ్యా. ఎందుకు అని అడుగుతున్నాం. ఇటు జగనన్న గారైనా అటు చంద్రబాబు గారైనా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా అని అడుగుతున్నాం. మోడీ మనకు ఏం చేశాడని మీరు బానిసలయ్యారు? మోడీ మనకు ప్రత్యేక హోదా ఇస్తే
బీజేపీ పార్టీతో మీరు దోస్తీ చేయండి, ప్రజలు కూడా హర్షిస్తారు. మనకు పోలవరం ప్రాజెక్టు బీజేపీ పార్టీ ఇచ్చుంటే మీరు అదే బీజేపీ పార్టీకి బానిసలు కాండి, మాకు అభ్యంతరం లేదు. మనకు ఒక రాజధాని ఇచ్చున్నా, మనకు రైల్వే జోన్లు వచ్చున్నా, ఉత్తరాంధ్రకి రాయలసీమకు స్పెషల్ జోన్లుగా స్పెషల్ ప్యాకేజీలు మీరు ప్రకటించున్నా, మీరు ఏ ఒక్క మేలు చేసినా మోడీ గారికి మీరు భజన చేయండి, మీరు బానిసలు కాండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఏమి అని ఒక్కటంటే ఒక్క మేలు చేసిందా? తాను 3 ఏళ్ల నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని, అలా అని తాను టీడీపీకి రాజీనామా చేయటం లేదని, కానీ లోక్సభ సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నానని ఎంపీ గల్లా జయదేవ్ తెలిపారు. చాలా మందికి ఎంపీ బాధ్యతలు ఏంటో కూడా తెలియటం లేదన్నారు ఆయన. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని గల్లా జయదేవ్ స్పష్టం చేశారు. చట్టాలు తయారు చేసే ప్రజాప్రతినిధులు పూర్తి సమయం కేటాయించాల్సిన అవసరం లేదన్నారు. ఉద్యోగం, వ్యాపారాలు చేసుకుంటూనే రాజకీయాల్లో ఉంటారని, తాను అలానే వ్యాపారవేత్తగా ఉంటూ రాజకీయాల్లో ఉన్నానని తెలిపారు. ఇప్పటి వరకు తనకు సహకరించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు, లోకేష్ కు, పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, గుంటూరు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. అందరూ పనిచేస్తూ ఈ ఎంపీగా కూడా ఉంటున్నారు. దట్ ఈస్ ద కాన్సెప్ట్. బికాస్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్, డైవర్స్ వ్యూస్ తీసుకొచ్చి లాస్ చేస్తే ఆల్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ విల్ బి కవర్డ్. లేకపోతే సమ్ సెక్షన్స్ విల్ బి లెఫ్ట్ అవుట్ అని ఇట్లా పెట్టారు. అట్లాగే వాళ్ళు ఉద్యోగాలు చేసి లేకపోతే ఇంకా వేరే వ్యాపారాలు ఏమైనా చేస్తూ వాళ్ళ పర్సనల్ ఎక్స్పెన్సెస్ కి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసేదానికి డబ్బులు కూడా అవసరం ఉంటుంది. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్. అండ్ ఆ కాన్సెప్ట్ మా తాతగారు ఎగ్జాంపుల్ గా చూసి నేను కూడా రెండు చేయొచ్చు అనుకున్నాను. బిజినెస్ మ్యాన్ గా ఉండొచ్చు, అట్లాగే పాలిటిక్స్ కూడా చేయొచ్చు అనుకున్నాను. దాంట్లో బిజినెస్ మ్యాన్ అనేది ఐఎమ్ బిజినెస్ మ్యాన్, మీకు అందరికీ తెలుసు. బిజినెస్ మ్యాన్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ సెక్షన్ ఆఫ్ సొసైటీ. మామూలుగా ఎవరైనా ఎస్పెషలీ పాలిటిషియన్స్ ని బిజినెస్ మ్యాన్ చూస్తే వాళ్ళు దొంగలు అనుకుంటారు, బిజినెస్ మ్యాన్ పాలిటిషియన్స్ చూస్తే వాళ్ళు దొంగలు అనుకుంటారు. ఇద్దరు అట్లాగా అనుకుంటారు. బ్యూరోక్రాట్స్ కూడా అట్లాగే అనుకుంటారు, ఒకరు అట్లాగా అనుకుంటారు. బట్ బిజినెస్ మ్యాన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే దే డ్రైవ్ ది ఎకానమీ ఆఫ్ ది నేషన్. ట్యాక్సెస్ కానీ, ఎంప్లాయ్మెంట్ జనరేషన్లో కానీ, జీడిపి కాంట్రిబ్యూషన్లో కానీ, ఇవన్నీ జరగాలంటే, ఎకానమీ నడవాలంటే బిజినెస్ మ్యాన్ లేకుండా నడవదు. అందుకని నాకు పాలిటిక్స్లో ఎంటర్ అయ్యే ముందు 25 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ బిజినెస్ మ్యాన్ ఉంది కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ కూడా తీసుకొని రావచ్చు అని అనుకున్నాను. జరిగింది కూడా అట్లాగే జరిగింది. పార్లమెంట్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు, బయట ఫోరమ్స్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు that knowledge is very useful for me. వైసీపీ భీమిల్లో నిర్వహించిన శంఖారావం సభలో ఏపీ సీఎం జగన్ అన్ని అవాస్తవాలు మాట్లాడారని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. తాను అభిమన్యుడిని కాదని, తనకు తానుగా అర్జునుడిగా సీఎం చెప్పుకున్నారని, ఈ వ్యాఖ్యలను విన్న ప్రజలు నవ్వుకుంటున్నారని గంటా ఎద్దేవా చేశారు. తన టీం పాండవులని, ప్రత్యర్థులు కౌరవులని మాట్లాడారని, కానీ జగన్ టీమే కౌరవులని, పౌరాణికంలో అన్న దుష్టపాత్రకు తగినన్ని గుణాలు జగన్లో ఉన్నాయి అంటూ గంటా ఆరోపించారు. జగన్ గత ఎన్నికల్లో నవరత్నాలతో కలిపి 730 హామీలు ఇచ్చారని, దీంట్లో కేవలం 15% హామీలు మాత్రమే అమలు చేశారని ఆరోపించారు. ఆయన మిగతా 85% హామీలను జగన్ మరిచిపోయారని గంటా ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి గారు భీమిలి నియోజకవర్గం ఒక సభ, ఆ సభకు కూడా సిద్ధమని పేరు పెట్టి అనేక రకాల అవాస్తవాలు, కల్లబొల్లి కబుర్లు ఇవన్నీ చెప్తూ తనకు తాను ఒక అర్జునుడిగా, ఇది ఒక కురుక్షేత్ర యుద్ధంలో పద్మవ్యూహం, నేను అభిమన్యుడిని కాదు అర్జునుడిని అని చెప్పి ఆయనకు చెప్పుకొని ఇవన్నీ చేశాను నేను, కాబట్టి మీరే నా సైన్యంగా ఉండాలి, మీరందరూ కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేన ఇతర ఈ కాంబినేషన్లో వస్తున్నందరూ కూడా
ఓడించడానికి సిద్ధంగా ఉండాలని చెప్పని ఒక పిలుపిచ్చాడు. ఆ మీటింగ్ అయిన తర్వాత పొలిటికల్ పార్టీసే కాదు, పబ్లిక్లో కూడా రకరకాలుగా చర్చించుకుంటా ఉన్నారు. నేను మీటింగ్ అయిన తర్వాత కొంతమంది మామూలుగా మాట్లాడాను, ఏంటయ్యా సిద్ధం ఎలా ఉంది ఏంటంటే, వాళ్ళు చెప్పిన మాటలు, వాళ్ళు వేస్తున్న సెటైర్లు అవన్నీ విన్న తర్వాత ఒకసారి నాకు 2019 ఎన్నికలకు ముందు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు ఉన్నాయో, అంతకుముందు ఆయన చేసిన పాదయాత్రలో చెప్పిన వాగ్దానాలు ఉన్నాయో, మేనిఫెస్టోలో పెట్టిన నవరత్నాలు ఉన్నాయో, అవన్నీ కూడా ఒక్కసారి రివైండ్ చేసుకోవాల్సిన అవసరం ఉందనిపించింది. సార్వత్రిక ఎన్నికల్లో పోటీపైన మంత్రి రోజా క్లారిటీ ఇచ్చారు. తాను మరోసారి నగరి నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఆమె నగరి నియోజకవర్గం నుంచే గెలిచి హ్యాట్రిక్ కొడతానని ఆమె ధీమా వ్యక్తం చేశారు. నగరి నియోజకవర్గం రాజకీయంగా తనకు పుట్టినిల్లని, జీవితాంతం నగరి నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తానని మంత్రి రోజా తెలిపారు. ఎంపీ స్థానం అనేది ఫేక్ న్యూస్ అండి. ఈరోజు నగిరి నియోజకవర్గం రాజకీయంగా నా పుట్టినిల్లు, నన్ను 2 సార్లు ఆశీర్వదించి ఎమ్మెల్యేను చేయటం కాకుండా ఈరోజు జగనన్న ఆశీస్సులతో మరి మంత్రిని అయ్యే అవకాశం ఇచ్చింది నాకు నగిరి నియోజకవర్గం. కాబట్టి జీవితాంతం నగిరి నియోజకవర్గానికి సేవ చేయాలి, చేస్తూ ఉంటాను. మరి రాబోయే 2024లో కూడా నగిరి నుంచే పోటీ చేసి హ్యాట్రిక్ కొడతానని కూడా గట్టిగా చెప్పగలను. జగనన్న లాంటి మనసున్న నాయకుడి రాష్ట్రానికి చాలా అవసరం. ఎందుకంటే రాజన్న వెళ్ళిన తర్వాత మళ్ళీ రాజన్న రాజ్యాన్ని తీసుకొచ్చి పేద ప్రజలకి అండగా నిలబడుతూ ప్రతి పేద కుటుంబంలో ఈరోజు ఒక పెద్ద కొడుకులాగా వారందరికీ కూడా సర్వీస్ చేస్తున్న ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని గర్వంగా చెప్పగలను. జగనన్న వెనుక సైనికురాలిగా పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. సో అలాంటి జగనన్న ఎప్పుడూ బాగుండాలి, ఎప్పుడూ ముఖ్యమంత్రిగా కొనసాగుతూనే ఉండాలి. ఈ పేద ప్రజలు కష్టాలు తొలగి ఆనందంగా ఉండాలి. వారి బిడ్డలు చక్కటి చదువును చదువుకొని చక్కటి స్థాయిలో వాళ్ళు స్థిరపడాలి. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలిచ్చిన 6 గ్యారెంటీలను తప్పకుండా అమలు చేస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. పెద్దపల్లి జిల్లా సుల్తానపూర్ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. పెద్దపల్లి జిల్లాలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామన్న శ్రీధర్ బాబు అభివృద్ధి సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. అన్నిటిని మించి ఈ ప్రాంతాలకు సంబంధించి ప్రత్యేకంగా మన పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన అభివృద్ధి సంక్షేమం ఒక ప్రత్యేకమైన లక్ష్యంతో మంచి ఆలోచనతోనే ముందుకెళ్లే ప్రయత్నం చేస్తాం. మేము ఎక్కడ కూడా రాజకీయాలు ఎప్పటివరకైతే ఎన్నికలు ఉంటాయో ఎన్నికల సందర్భంలో తప్పకుండా పార్టీల పరంగా మనం రాజకీయాలు చేస్తూ ఉంటాం. ఎన్నికల తర్వాత ఈరోజు మా దృష్టి అంతా కూడా ఈ ప్రాంత అభివృద్ధి, ఈ ప్రాంత సంక్షేమం గురించి ఆలోచన చేస్తాం. మేము ఈరోజు చెప్తా ఉన్నాం, 6 గ్యారంటీలకు సంబంధించి ఒక బృహత్తరమైన మేనిఫెస్టోను మేము ముందు పెట్టినాం. ప్రజలందరూ ఆశీర్వదించింది. ఆ ఆశీర్వాదంతో ముందుకెళ్తా ఉన్న తరుణంలో 7వ తారీఖు నాడు మరి ముఖ్యమంత్రి గారు మేమందరం కూడా మంత్రులను ప్రమాణ స్వీకారోత్సవం చేస్తే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బై డిఫాల్ట్ ఏర్పడిందన్నారు బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్. ప్రజలు కేసీఆర్ పై కోపంతో బీఆర్ఎస్ ను ఓడించారే తప్ప కాంగ్రెస్ ను గెలిపించాలని గెలుపు ఇవ్వలేదన్నారు. బీఆర్ఎస్ అవినీతిని బయట పెడతామన్న కాంగ్రెస్ ప్రభుత్వం 50 రోజులైనా విచారణ ఎందుకు చేయటం లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పెద్దలపై సీఎం రేవంత్ రెడ్డి మెతక వైఖరి ఎందుకు అవలంబిస్తున్నారో చెప్పాలన్నారు లక్ష్మణ్. ప్రజలు బీఆర్ఎస్ పట్ల, కేసీఆర్ పట్ల, వారి కుటుంబం పట్ల ఉన్నటువంటి ఆక్రోశం, మార్పు ఎంత కోరుకున్నారో, వారి అవినీతి, తెలంగాణ సంపదను ఏ రకంగా దోచుకున్నారో మరి దాన్ని సహించలేక ప్రజలు బీఆర్ఎస్ ఓడిస్తే కాంగ్రెస్ లాభపడింది. అది కాంగ్రెస్ విజయం కాదు. బై డిఫాల్ట్ వల్ల కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మరి ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ టీఆర్ఎస్ యొక్క అవినీతి సొమ్మునంతా కక్కిస్తాం. మరి వేల లక్షల కోట్లు తెలంగాణ సొమ్మును దోచుకున్నారు, దాన్ని వెలికితీస్తామని చెప్పినటువంటి ఈ కాంగ్రెస్ నాయకులు మరి దాదాపు 50 రోజుల పైన ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. పాలమూరు పాలిటిక్స్ హీటెక్కాయి. డీకే అరుణ, చల్లా వంశీచంద్రెడ్డి మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు కొనసాగుతున్నాయి. 2019 ఎన్నికల్లో ఎంపీగా కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు
15 కోట్లు ఇవ్వాలని డీకే అరుణ కోరారని చల్లా ఆరోపించారు. టీపీసీసీ పెద్దల సమక్షంలోనే డీకే అరుణ డబ్బులు అడిగారని ఆరోపించారు. చల్లా ఆరోపణను డీకే అరుణ తిప్పికొట్టారు. తాను డబ్బులు అడిగారని ప్రత్యక్ష సాక్షులను తీసుకొచ్చి నిరూపిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని డీకే అరుణ సవాల్ విసిరారు. సవాల్ను స్వీకరిస్తూ మహబూబ్ నగర్ లోని రామాలయానికి చల్లా వంశీచంద్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, వాకిటి శ్రీహరి వచ్చారు. నిజం నిరూపించుకోవాలి అంటే శ్రీరాముడిపై ప్రమాణం చేయాలని వంశీ డిమాండ్ చేశారు. ఓబీసీ హక్కుల కోసం మధ్యప్రదేశ్లో పోరాటాన్ని మొదలుపెట్టడం సంతోషంగా ఉందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. మధ్యప్రదేశ్కు చెందిన ఝాన్సీ రాణి, అవంతిభాయ్ వంటి పోరాట యోధులు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని అన్నారు. ఓబీసీ మహిళ ఉమాభారతి సీఎంగా పనిచేయటమే కాకుండా జాతీయ స్థాయిలో కీలక నాయకురాలిగా ఎదిగారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. మధ్యప్రదేశ్లో పీడిత్ అధికార యాత్రలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. यहाँ से उबर के बुंदेलखंड क्षेत्र से एक महिला नेता का उबरना कितना मुश्किल है आप सब जानते हो, लेकिन यहाँ से उबर के यहाँ के प्रदेश के मुख्यमंत्री भी थी और नेशनल लेवल पे इतना अच्छा लीडर वो बन गए और महिलाओं के प्रति आवाज हमेशा उठाते रहे। वो भी हमारे बहुत स्फूर्तिदायक एक नेता है, महिला नेता है और वो उनके प्रदेश में आना मुझे बहुत अच्छा लग रहा है। और आप सभी भाइयों से मेरा इतना ही विनती है, हम तो संघर्ष करके हमारे प्रदेश अलग हिंदुस्तान में बनाने वाले लोग हैं। గొర్రెల స్కామ్ లో ఏసీబీ దర్యాప్తు వేగవంతం చేసింది. ఏపీకి చెందిన గొర్రెలు అమ్మిన రైతులను పిలిచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బంజారాహిల్స్ ఏసీబీ ప్రధాన కార్యాలయంలో గొర్రెలు అమ్మిన రైతులతో పాటు లబ్ధి పొందిన రైతులను పిలిచి వివరాలు తీసుకున్నారు. లబ్ధి పొందిన తెలంగాణ రైతులు గొర్రెలు ఏపీకి చెందిన రైతులు తమకిచ్చారని ఏసీబీ అధికారుల ముందు స్టేట్మెంట్ ఇచ్చారు. గొర్రెలు అమ్మిన రైతులకు కాకుండా వేరే అకౌంట్లోకి డబ్బులు వెళ్లినట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. కాంట్రాక్టర్ మొయినుద్దీన్ తన బినామీ అకౌంట్లోకి డబ్బులు మళ్లించినట్లుగా ఏసీబీ వివరాలు సేకరించింది. పశుసంవర్ధక శాఖలో పనిచేస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్లిద్దరిని ఏసీబీ విచారణకు పిలువనుంది. గత ప్రభుత్వంలోని పెద్దల అండదండలు ఉండటంతోనే పెద్ద ఎత్తున కాంట్రాక్టర్లు, పశుసంవర్ధక శాఖ అధికారులు స్కామ్ కు పాల్పడినట్టుగా తెలుస్తోంది. సమగ్ర దర్యాప్తు చేపట్టి దారి మళ్లించిన నగదును రికవరీ చేసే పనిలో ఏసీబీ అధికారులున్నారు. ఉత్కంఠ రేపిన ఉప్పల్ టెస్ట్ లో ఇంగ్లాండ్ గెలుపొందింది. ఆఖరి వరకు పోరాడిన భారత్ 28 పరుగుల తేడాతో పరాభవం చెందింది. భరత్, అశ్విన్ పోరాటం ఫలించలేదు. చివరి వికెట్ కు బూమ్రా, సిరాజ్ కొంత ఆశలు పెంచిన టీమిండియాను బ్యాడ్ లక్ వెంటాడింది. ఫలితంగా ఇంగ్లాండ్ తో జరిగిన తొలి టెస్ట్ లో ఓటమి పాలైంది. భారత్ బ్యాటింగ్ ఆర్డర్ ను బౌలర్ హార్ట్లే కుప్పకూల్చాడు. 7 కీలక వికెట్లు తీసి ఇంగ్లాండ్ విజయంలో ముఖ్య పాత్ర పోషించాడు. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 246 పరుగులు, రెండవ ఇన్నింగ్స్ లో 420 పరుగులు చేసింది. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 436 పరుగులు, రెండవ ఇన్నింగ్స్ లో 202 పరుగులకు ఆలౌట్ అయింది. 5 టెస్టుల సిరీస్ లో 1-0తో ఇంగ్లాండ్ ఆధిక్యంలో నిలిచింది. ఇది ప్రైమ్ టైమ్ అప్డేట్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం తాగదు.